ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்பை விலக்கி పలదరపట్ట மக்கள் అனைవరుக்கும் విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక తమిళనాడు పాలిటిక్స్లో ఒక్కో ట్విస్ట్ సినిమా స్టోరీని తలపిస్తుంది. ఇప్పుడు అలాంటి మరో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో విశాల్ చేసిన ఒక ట్వీట్, దానికి రాఘవ లారెన్స్ ఇచ్చిన కౌంటర్ లాంటి రిప్లై చివరకు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక వరకు వెళ్ళింది. అసలు ఈ కథ ఏంటో చూద్దాం. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన క్యాబినెట్లో రాజ్మోహన్కి సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించారు. సాధారణంగా చూస్తే ఇదొక శాఖ కేటాయింపు మాత్రమే, కానీ ఇక్కడే ఎంట్రీ ఇచ్చాడు హీరో విశాల్. సినీ పరిశ్రమ ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉంది. అలాంటి సమయంలో వారి పరిశ్రమ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఈ శాఖను నిర్వహిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఓ బహిరంగ పోస్ట్ పెట్టాడు. ఇండస్ట్రీలో ఉన్న కొద్ది మంది కూడా విశాల్ మాటలకు సపోర్ట్ చేశారు. అందరూ ఇదే చర్చలో ఉండగా అకస్మాత్తుగా రంగంలోకి దిగాడు రాఘవ లారెన్స్. లారెన్స్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. విజయ్ గారు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి కాదు, ఆయనకు ఒక విజన్ ఉంది, రాజ్మోహన్ గారికి కొంత సమయం ఇవ్వండి, మంచి జరుగుతుంది అంటూ విజయ్ నిర్ణయానికి బహిరంగ మద్దతు ప్రకటించాడు. చూస్తే ఇది ఒక మామూలు సపోర్ట్ ట్వీట్లా అనిపిస్తుంది, కానీ రాజకీయాల్లో ఏది అంత సింపుల్ కాదు. లారెన్స్ ట్వీట్ వచ్చిన తర్వాత టీవీకే వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. విజయ్కి ఇంత బహిరంగంగా మద్దతు ఇస్తున్న లారెన్స్కి పార్టీలో ఏదైనా కీలక పదవి ఇస్తారా అనే ప్రశ్నలు వినిపించాయి. అప్పుడే మరో బాంబు పేలింది. విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికకు వెళ్ళబోతుంది. ఈ సీట్ కోసం టీవీకి ఎవరిని బరిలోకి దింపుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో రాఘవ లారెన్స్ని అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, లారెన్స్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు, తమిళనాడులో వేలాది మంది అభిమానులు, సేవా కార్యక్రమాలు, ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా ఆయనకు బలమైన ప్రజా గుర్తింపు ఉంది. గ్రామాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే టీవీకే ఈ సీట్ని ఛాలెంజింగ్గా తీసుకుంటే లారెన్స్ లాంటి వ్యక్తిని రంగంలోకి దించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీవీకే కానీ లారెన్స్ కానీ ఈ ప్రచారంపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఆదివారం రాఘవ లారెన్స్ చేసిన ట్వీట్ తన రాజకీయ ప్రవేశానికి హింట్ ఇచ్చినట్టు ఉంది. తను నమ్మే రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన గురువారం రోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ట్వీట్ చేశారు. మొదట విశాల్ ట్వీట్, ఆ తర్వాత లారెన్స్ మద్దతు, ఇప్పుడు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో లారెన్స్ పేరు. ఇవన్నీ కోయిన్సిడెంట్గా జరుగుతున్నాయా లేక రాజకీయ వ్యూహంలో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది టీవీకి అధికారిక ప్రకటన వచ్చిన రోజే. మరి మీ అభిప్రాయం ఏంటి? రాఘవ లారెన్స్ నిజంగా తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తే గెలుస్తారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.